ఇప్పుడు మళ్ళీ సెకండ్ సొల్యూషన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x² మైనస్ 5x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. ఇట్లా ఒక ఫంక్షన్ ఇచ్చిండు, దీని డొమైన్ కనుక్కోమన్నాడు. డొమైన్ అంటే మనం ఏం చేయనవసరం లేదు, డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. సో ఏం చేస్తాము, ఈ ఫంక్షన్ ఒకవేళ ఎగ్జిస్ట్ కావాలంటే ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ దెన్ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. అగర్ 0 అయినాయి అనుకో ఆడ మనకు ఫంక్షనే ఉండదు, ఆడ సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ఈ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేస్తా, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 వేస్తా, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0 వేస్తా. డినామినేటర్ అసలు 0నే కావద్దు. సో నేను ఏం చేస్తా అంటే మనకి డొమైన్ రానికి ఏం చేస్తాం, ఈచ్ టర్మ్ ఈక్వల్స్ టు 0 రాస్తా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఒకవేళ ఎక్స్ అనేటివి 3 వాల్యూలు అయితే ఆడ మనకు ఫంక్షన్ 0 అవుతుంది కదా. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఆఫ్ 1 2 3. ఈ 3 వాల్యూలు కావద్దు గంతే. ఆర్ అంటే ఏంది, ఎనీ రియల్ నెంబర్. ఆ రియల్ నెంబర్స్లోకి ఈ 1 2 3 వాల్యూస్ కాకుండా ఏమున్నా కానీ మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది, సరేనా. అందుకని ఇది చేస్తాం, సింపుల్గా ఉంటుంది. ఇంతే ఇక ఆన్సర్. డొమైన్ అని చెప్పి ఆర్ మైనస్ 1 2 3 రాస్తే సరిపోతుంది, సెట్. ఇక్కడ ఇంకో తీరు ఎట్లా చేస్తారంటే ఒకవేళ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ అన్నాడు అనుకో, నాట్ ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ కొందరు ఎట్లా చెప్తారంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఈక్వల్స్ టు 0 తీసుకుంటారు, మళ్ళీ గివే స్టెప్పులు చేస్తారు. ఏది ఈజీ అనిపిస్తే అది చెయ్యి, సరిపోతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, మ్యాట్రిసెస్లో ఎన్ని క్వశ్చన్లు, 1 2 క్వశ్చన్లు, అవి చూసుకుందాం.